సాహిత్య అభిమానులైన శ్రోతలకందరికీ నమస్కారం అండి. మీ అందరికీ మిహిరకుల్డు 7వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. మిహిరకుల్డు మీకు 6వ భాగంలో అతని క్రౌర్యం గురించి వివరించాను. అతను ఎలాగైతే రాజద్రోహులను ఈవెందో అంటే రాజకుటుంబాలకు చెందిన వారిని కూడా వదలకుండా అందరినీ మామగారి అనుమతితో కాశ్మీరంకి తీసుకెళ్ళి అక్కడ రోజుకు కొంతమంది చొప్పున చిత్రవదలు చేసి రకరకాలుగా వారిని బాధించి హింసించి వారి కేకలు ఆర్తనాదాలు చెవులకు ఆనందం కలిగించాయి అతనికి. అతను క్రౌర్యతకు పరాకాష్ట. ఇలాగా అందరినీ చంపించాడు. ఈ వార్తలు కొన్ని కళ్యాణవతికి చేరినా కూడా ఆమె అంతగా నమ్మలేదు. ఎందుకంటే అతను రోజు కళ్యాణవతి దగ్గరకు వచ్చేవాడు, ఆమె దగ్గర పరమ సౌహార్దం వెలబుచ్చేవాడు, ఆమె పట్ల చాలా ప్రేమ కురిపించేవాడు. అందువల్ల ఆమె ఇది పూర్తిగా నిజమని నమ్మలేకపోయింది. తర్వాత ఆమెకు తన పుట్టింటి ఊరి నుంచి తన గాంధార దేశం నుండి కొన్ని వినతులు వచ్చాయి. పలానా బంధువులు వాళ్ళను బంధించాడు, వాళ్ళని విడిపించమని, వాళ్ళని రక్షించమని ఇలా. కానీ అందులో పూర్తి వివరాలు అవి చెప్పనందువల్లను తర్వాత రాజు రాగానే రకరకాల పరిస్థితుల్లో తన వద్దకు రావడం, తర్వాత ఆమె చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవడము ఇలా జరిగేసి మొత్తానికి సంపూర్ణ రాజద్రోహుల వధ జరిగిపోయింది. మ్లేచ్ఛ సంహారము జరిగిపోయింది. గాంధారంలో మాత్రము ఇంకా పరిస్థితులు పూర్తి చక్కబడలా. ఎందువల్లనంటే అక్కడ దత్తత స్వీకారం జరిగి వారసుడు అంటూ ఒకడు ఏర్పడాలి. కళ్యాణవతి పెళ్లి చేసుకుని వచ్చేశాక కాశ్మీర రాజ్యం తనది అనుకుని పట్టించుకుని దాన్ని కాపాడగలిగే నాతుడెవరూ లేరు. తండ్రి వృద్ధుడైపోయాడు. ఒక సూచనలు వచ్చినాయి ఎవరినైనా దత్తత చేసుకోవాలని. దానికి రాజు కూడా సుముఖుడయ్యాడు. కానీ ఎవరిని దత్తత చేసుకోవాలి? రాజబంధువుల పిల్లల్లో 2 సమర్థులుగా కనిపించాడు. ఒకడు నీలాంబరుడు, అతను మహావీరుడు. ఇంకొకడు నీలాంకుడు, అతను మంచి సమర్థుడు. ఈ 2లో ఒకరిని దత్తత చేసుకోవాలని రాజు అనుకున్నాడు. ఈ 2లో నీలాంబరుడు దగ్గరి రాజబంధువుల కుమారుడు. కాబట్టి అతను ఏం చేయాలా అనేసి దీనిలో మిహిరకుల్డి సహాయం తీసుకోదలుచుకొని మిహిరకుల్డికి కబురంపాడు. కళ్యాణవతి దేవితో సహా వచ్చి 10 రోజులు ఉండి ఎవరిని రాజుగా చేయాలని నిర్ణయించి వెళ్ళవలసింది అన్నట్టుగా చెప్పాడు. కళ్యాణవతి దేవి భర్త మీద ఒత్తిడి తెచ్చి మొత్తానికి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. ప్రయాణము జరిగింది కూడా. ఇక కూతురు అల్లుడు వచ్చారు తన నగరానికి. తర్వాత ఏం జరిగింది కథ? మొత్తానికి ఎవరు తర్వాత రాజైనారు? నీలాంకుడా, నీలాంబరుడా? ఇంకా చూడాలి. ఈ వారము ఎపిసోడ్లో తెలుస్తుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నేను కథనం ఇలాగ మొదలు పెడుతున్నానండి. పుష్కలావతిలో మామ, అల్లుడు, కూతురు, మంత్రి, సేనాపతులు, పురోహితులు కూర్చున్నారు. 3-4 దినముల ఆలోచన అయిన తర్వాత మిహిరకుల్డు నిస్సంశయంగా విస్పష్టంగా తనకు గాంధారం వలదు అని చెప్పాడు. అప్పుడేం చేయవలే? ఈ రాజ్యమే అనుకోకనికి ఇవ్వాలి. వాడెవడో రాజునకు నీలాంబరుని కంటే సమీప బంధువు కలడు. పూర్వం దర్పమలుడు వాణిని కూడా ఒక దుర్గాధ్యక్షుని చేసింది. ఈ 4 ఏళ్లలో అతడు విపరీతంగా ప్రవర్తించినది లేదు. ఈ 10 మంది రాజకుమారుల తండ్రులకు తమ కొడుకే రాజు కావాలని ఉంది. అట్టి ఆశ కానీ అట్టి ప్రయత్నం కానీ లేనివాడు చేయనివాడు నీలాంకుని తండ్రి ఒక్కడే. మొదటి నుండి దర్పమల్లునకు నీలాంకుని రాజు చేయవలనని ఉంది. ఆయన చెప్పడు, అడిగినను చెప్పలేదు. ఇది ప్రభువు కార్యం. 2 రాజులను గాంధార దేశ మంత్రి, పురోహితులు నిర్ణయింపవలసిన పని. మీ సేనను దిద్ది పెట్టమనొచ్చో దిద్ది పెట్టదను. నాకు బాగా తెలిసిన విషయం అది. నీకు రాజనీతి మాత్రం తెలీదా? ధర్మశాస్త్రం తెలీదా? మరి ఏం తెలియదు అని అతడు ఇలా అన్నాడు.
మహారాజా అన్నీ అందరికీ తెలిసినట్టే ఉంటుంది. చదివిన విద్య వేరు, అనుభవంలో ఉన్న శృతమైన విద్య వేరు. ఒక గాయకుడు పాడుచుండగా 1000 మంది వింటారు, సంతోషిస్తారు. కానీ వారు ఆ విద్యను ఎంతవరకు తెలిసి సంతోషించినారు అనేది ప్రశ్న. దానిని చక్కగా అనుభవించుటకు నువ్వు కొంత గాయకుడు కావలేను. ఆ శాస్త్రం నెరిగి ఉండవలను, పలుమందిని విని ఉండవలను, గుణదోషముల పరిజ్ఞానం చక్కగా ఉండవలను. అప్పుడు భగవంతుడిచ్చిన శక్తి పనిచేయను. నాకు ఈ 3 కలవన్నచో సేనా విషయం నందు కలవేమో. ఇది ధర్మశాస్త్ర విషయము, రాజకుటుంబ విషయము, మహారాజ్య పాలనా విషయం. దానికి దేశ పరిస్థితులన్నీ, రాజకుటుంబ స్వభావమును, జనుల భాగధేయంను సర్వంను పరిశీలింపగలిగిన మహాశక్తిమంతుడు కావలేను. ఒక్కొక్కప్పుడు మనం ఏదో పని చేయదుము, దైవం కలిసి వచ్చును, దానిని పౌరుషం అనుకుందుము, కలిసి వచ్చించో నష్టం లేదు దానికి, కానీ దాని నమ్మకం లేదు, అంచేత అది సంశయగ్రస్తమైన విషయము అన్నాడు. ఎవరు మాట్లాడలేదు. 4వ దినంన మెహర్కుల్డు మామగారిని అడిగాడు, మీరు దత్తత చేసుకుంటకు అంగీకరింతురే అని మేము నిర్ణయించుము అని. తండ్రి కళ్యాణవతి అంగీకరించారు. మెహర్కుల్డు రాజ్యమందలి ప్రసిద్ధులైన 10 మంది రాజనీతివేత్తలైన వృద్ధ క్షత్రియులను, బ్రాహ్మణులను పిలిపించాడు. ఈ రాజకుమారులనందరినీ పిలిపించాడు. మీరు ప్రశ్నలు వేసి పరీక్షించి వీరిలో ఎవరు ఉత్తమ రాజనీతివేత్తయో నిర్ణయించి పెట్టాలని చెప్పాడు. వారు 10 దినముల తర్వాత నీలాంకుడు ఉత్తముడు అని చెప్పారు. మెహర్కుల్డు మామగారితో చెప్పాడు. మంత్రి, పురోహిత, సేనాపతులతో చెప్పాడు. వారందరూ విచారించారు. అయ్యో, ఈ నిర్ణయము నీలాంబరుని విషయంలో జరిగించే ప్రశ్న ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. నీలాంకుడు రాజవంశీయుడే కానీ సన్నిహిత బంధువు కాడు. ఇతనికి రాజ్యం అర్పించో లేని ఆబ్దికంను కొని తెచ్చుకున్నట్టే. నీలాంబరుని వలన రాజ్యం నాకు ఎక్కువ ఎద్దడి కలుగును. అతడు గొప్ప వీరుడు. ఇదివరకే ఇరువురి నడుమ సంఘర్షణలు వచ్చినప్పుడు నీలాంకుడు ఒత్తగిలిపోవుచుండెను. అంచేత నీలాంకుని రాజ్యంను నీలాంబరుడు సాగనీయడు, ఇతడును తట్టుకొనలేడు అని. ఇలా ఉంటే పశ్చిమ రాజ్యంలో ఎందుకు కొన్ని చోట్ల అలజడులు మొదలయ్యాయి. 4 ఏండ్ల కింద నిర్మూలింపబడిన మ్లేచ్చుల కారణంన పశ్చిమ దేశంలో ఎందలి మ్లేచ్ఛరాజ్యంలో ఎంత భయం కలిగినో అంతటి కోపము కలిగెను. వారిసారి పూర్వం కంటే ఎక్కువ కట్టుదిట్టములతో దోపిడీ కాండు కాకుండా ఒక సేనాధిపతి వాని కింద సేనయ్యగా వచ్చిరి. కొన్ని ప్రదేశములను వశం చేసుకొనిరి. అల్పములైన కొన్ని దుర్గములను ఆక్రమించుకొనిరి. వాటిని స్థావరములుగా చేసుకుని పల్లెల మీద, పట్టణముల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తత్రత్యులైన రాజులు మెహర్కుల్ని చేత ముందు నియమింపబడినవారు. తమ సేనలతో ఎద్దడ్లను నిర్మూలించుటకు వెళ్ళించో వారు పలాయమానులగుదురు. తమ బలమే ఎక్కువని తెలిసించో వీరిని కసిమసంగుదురు. ఇట్టి స్థలములు సింహపురి రాష్ట్రమున ఉత్తర జ్యోతిష్యమున 10 ఉన్నవి. మెహర్కుల్డు రాజుతో చెప్పాడు. నీలాంకుని, నీలాంబరుని వారిని నిర్జించుటకు పంపుదాం. నీలాంకుడు ఉత్తర జ్యోతిషమునకు పోలేను, నీలాంబరుడు సింహపుర రాష్ట్రమునకు పోను. తమకు మిక్కిలి సన్నిహితుడును రక్తస్పర్శ కలవాడును అయిన హిరణ్యాక్షుణ్ణి నీలాంబరునికి సాయం పంపుదాం. ఇట్లా చేస్తే వారి శక్తులు మనకు తెలియగలవు. హిరణ్యాక్షుడు తన ప్రతాపం చేత నీలాంబరుని మించినచో హిరణ్యాక్షుణ్ణి రాజుగా చేద్దాం. మీరు ఆయన్ని దత్తత చేసుకోవచ్చు అనగా రాజు అంగీకరించాడు. నీలాంకునకు 10,000 సైన్యము, నీలాంబరునికి 10,000 సైన్యము, హిరణ్యాక్షునికి 5,000 సైన్యంగా మెహర్కుల్డు విభజించాడు. సింహపురి రాష్ట్రం ఎందుకంటే ఉత్తర జ్యోతిష్యమున మ్లేచ్చులు దృఢంగా ఉండిరని వార్త వచ్చింది. అప్పటికి అచ్చటికి నీలాంకుని పంపాడు. ఎద్దడి తక్కువైన సింహపురి రాష్ట్రంనకు నీలాంబర, హిరణ్యాక్షులను ఎక్కువ సైన్యంతో పంపాడు. రాజబంధువులందరూ సంతోషించారు. మెహర్కుల్డు బంధువు కదా, రాజవంశీయులందు అతనికి ఎక్కువ ప్రేమ ఉండును. నిస్సందేహంగా నీలాంబరుడు తన కార్యమును సాధించుకుని వచ్చును. హిరణ్యాక్షుడు ఎక్కువ పరాక్రమం నేర్పించో నీలాంబరుడే సంతోషించును. అతను రాజు చేయుటలో నీలాంబరునికి కూడా నష్టం ఉండదు. తనకంటే అతడు రాజునకు దగ్గరవాడైనప్పుడు నీలాంబరుడు మాట్లాడాడు. అందరూ సంతోషించారు. హిరణ్యాక్ష, నీలాంబరులు కలిసి
తమ 15,000 సైన్యంతో సింహపురి రాష్ట్రంకు పోయారు. నీలాంకుడు ఉత్తర జ్యోతిషంకు పోయాడు. నీలాంకునితో వాడి బంధువులను స్నేహితులను చెప్పారు, ఇది నిన్ను సంహరించుటకు చేయించిన ప్రయత్నము, లేదా శక్తిహీనుడవని నిరూపించుటకు చేయించిన ప్రయత్నము, నువ్వు పోవద్దు అని చెప్పారు. నీలాంకుడు ఇలా అన్నాడు, నాకు రాజ్యం నందు అభిలాష లేదు, కావాలని నేను వాంఛించి కూర్చుండలేదు. వారు నన్ను రాజుని చేసించో రాజవంశంకు ద్రోహం చేయను, నా చేతనైనట్టు పరిపాలింతురు. నేనిప్పుడు ఒక కార్యం మీద నియమింపబడినాను, నేను పోనన్నుట రాజద్రోహము. అచట వధింపబడించో ప్రశ్నే లేదు. ఆ కార్యం నేను నిర్వహింపలేంచో రాజ్యంను మాత్రం ఎట్లా నిర్వహింపగలను? నాకు ఇది చేతనవునా కాదా అన్న సమస్య ఇందులకు ఎవరు అడిగారు? వారిలో వారు నిర్ణయించుకుంటకు చేసే ప్రయత్నంలలో ఇదొకటి అయితే నాకు దాని మూలమే తెలియదు. ఇది న్యాయం కాదని వాదించుట ఎట్లు? నేను రాజకుమారుడను, 4 ఏండ్ల నుండి దుర్గాధ్యక్షుడను, అనగా సేనానాయకుల్లో ఒకడను. ఈ పని మన రాజ్యంలోంది కాదు. రాజ్యంలో ఒక చోట పితూరి జరిగాను, దానిని అణిచి రమ్మనుట కాదు. పూర్వం వల్లనే మ్లేచ్చులు మళ్ళా దండెత్తి రావచ్చు. అంచేత మ్లేచ్చుల ప్రయత్నము మూలం నంది ఛేదించుట దూరపు రాజనీతి. పూర్వము గాంధార దేశం ఎట్టి పనులు చేయలేదు, ఇది మెహరకుల్డు చేసిన, ఇది ఆయన పని, అంచేత కూడా కాదనవచ్చును. ఇప్పుడు మన రాజునకు ఆయనకు భేదమే లేదు. మెహరకుల్డు తానే ఈ రాజ్యంను తీసుకుని ఒక ప్రతినిధిని నియమించో కాదనేవాడు లేడు. నేను ఇతన్ని రాజుగా నియమించుచున్నానని చెప్పించో ఎదురు తిరిగినవాడు లేడు. బకాసునకు ఎదురు తిరిగేటివాడు భీముడొక్కడే. నేను ఆ భీముడిని కాను కదా, నీలాంబరుడను కాదు అన్నాడు. 2-3 దినములలో ముగ్గురును వారి వారి నియమిత దేశంలోకి పోయిరి. నీలాంకుడు తన 10,000 సైన్యంతో ఉత్తర జ్యోతిషంకు పోయాడు. ఆ రాజు వద్దకు పోయాడు, అతన్ని కలుసుకున్నాడు. మ్లేచ్చులు ఆక్రమించిన స్థలములు తెలుసుకున్నాడు. ఆ రాజు యొక్క సైన్యం మరో 10,000 మందిని తన సహాయం తీసుకున్నాడు. ఉత్తర జ్యోతిషాధిపతి తొట్టతలతో తన కింద ప్రసక్తి లేదన్నట్టు మాట్లాడగా నీలాంకుడు వానితో ఇట్లా అన్నాడు, నన్ను పంపింది గాంధార రాజు కాదు, మెహరకుల్డు. నువ్వు హృదయపూర్వకంగా నాకు సహాయపడంచో మెహరకుల్డే తన సేనతో వచ్చును. పూర్వము నేను తొలగించలేదు, ఇప్పుడు ఆ పని చేయను, నిన్ను ఖండించును. రాజా, నీకు ఆ సంగతి తెలియదు. అతనికి రహస్య వధాగారం ఉన్నది. ఆ రహస్య వధాగారంలో ఎవరు నెట్టి హింసలు చేయనో ఎవరికీ తెలియదు. అతనికి ఇష్టమైనవి 3 కార్యములు ఉన్నవి. మొదటిది భోజనము, రెండవది మహారాణి అయిన కళ్యాణవతి, మూడవది హింస అని నీలాంబరుడు తాను ఊహించి మెహరకుల్ని ఘోర కృత్యంలో వర్ణించాడు. అప్పుడు మెహరకుల్డు అచ్చట్లేడు కానీ ఉన్నచో ఇతడెవడో ఋషి అంతర్ద్రష్ట అనుకుని ఉంటాడు. ఉత్తర జ్యోతిషాధిపతి భయపడ్డాడు. నీలాంకుడు ఎట్లు చెప్తే అలా విన్నాడు. మ్లేచ్చులు స్థావరంలో ఏర్పరచుకున్న దుర్గప్రాయములైన పర్వత ప్రాంతములందున్న సర్వ గ్రామంలో గ్రామీణులను సిద్ధం చేసి అందరికీ కటార్లిచ్చి అందరికీ తాళ్ళిచ్చి రాత్రులందు ఎవరిని నిద్రపోరాదని చెప్పి వంతులుగా నిద్రపోవటకు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నందు వారికి తోడుగా తన సైన్యంను కొంత ఉంచి చుట్టుపక్కల ఉన్న 500 గ్రామములు మ్లేచ్చులు దండెత్తుటకు వీలు లేకుండా చేశాడు. ఏ గ్రామం నాకు ఏ వైపు నుండి వత్తురో వారికి తెలియదు. వీరందరూ కాగడాలు వెలిగించుకుని తెల్లవారులు కూర్చుంటారు. వారి జాడ కనిపిస్తే తరిమి చంపుతారు. మ్లేచ్చులు రాత్రులందు పల్లెల మీద పడతారు. అప్పుడు వారి దుర్గములు నిర్జనములుగా ఉండును. నీలాంకుడు రాత్రులందు వారి దుర్గములను పోయి ముట్టడించును. అచ్చట స్త్రీలు శిశువులు మాత్రమే ఉన్నచో వారిని బంధించి తీసుకొని వచ్చును. దోపిడి కాండ్రే ఉన్నచో వారిని వధించును. వారు దండెత్తిపోక జనమందరూ ఉన్నచో యుద్ధం చేయను. వారిను వీరిను చతురు. ఒక్కొక్కప్పుడు వారే గెలుతురు, ఒక్కొక్కప్పుడు వీరే గెలుతురు. ఇలా 6 నెలలు నీలాంకుడు వారితో పోరాడాను. తాను ఒకటి చేశాడు. మ్లేచ్చుల మీదకి తాను పోయినప్పుడు తన వెంట తీసుకుపోయిన సేన తన సేన కాదు, ఉత్తర జ్యోతిషాధిపతి సేన. అంచేత వారిలో కొందరు సుశిక్షితులు కారు, వారిలో కొందరు మ్లేచ్ఛాభిమానులు. అంచేత అతని ముట్టడులు కొన్ని వ్యర్థం కాజొచ్చెను. నీలాంకుడు ఊహించెను, నేను లోభం పోయి తిని గాంధారపతి సేన 10,000 మందిని చెక్కు చెదరకుండా రాజునకు అప్పచెప్ప దళించి తిని ఇరుగు పొరుగు రాజ్యంలోండును. ఎంత కాదన్నాను, నా సరిహద్దులోని ప్రజలకు స్నేహంలుండును, చుట్టరికంలుండును,
ఒకరి ఎందొకరు విశ్వసింతురు. ఇది మా రాజ్యం కాదు అన్న ప్రబలమైన విశ్వాసము, భక్తియు, పరిశుద్ధమైన భావం కలవారే ఇటు సమయంలో వ్యవహరింపవలేను. వారి సంఖ్య మానవ జాతులు స్వల్పంగా ఉండును. ఈ రాజ్యంలోని కొందరికి పొరుగు రాజ్యంలో ఆస్తి ఉండును. ఆ గ్రామంలో వారితో వియ్యములు కలుపుకుందరు. అటివారు రాజులకు పడనప్పుడు తమ యొక్క విశ్వాసమంతా తమ రాజుల్లో చూపిందురా. తమ ఆస్తి ఎచ్చట ఉందో, తమ ప్రేమ ఎచ్చట ఉందో అచ్చట చూపిస్తారు. ఇచ్చటి మతం వేరు. అయినను ఎవరికి ఏ మతం నచ్చునో తెలియదు. కొందరు సాంప్రదాయబద్ధులు, కొందరు సాంప్రదాయంకు విరోధులు. భారతీయ మతం వేద మతము సర్వోత్కృష్టమైందని ఎవరికి తెలియను? మహర్షుల వలె ఊహింపగల వారికి తెలియను. కృష్ణుడు భగవంతుడని తెలిసిన వారికి తెలియను. ఇది ఒక నిగూఢతర రహస్య సంభరితమైన మతం. కొన్ని ఆచారములు సులభంగా మానవులను ఆకర్షించును. చలి దేశములలో తెల్లవారు కడ మేల్కొని శీతోదక స్నానం చేయుటకు ఎంతమంది అంగీకరించరు? అట్లా చేసించో దినము మిక్కిలి ఆరోగ్యంగా ఉండునని, సర్వకార్యకరణం నందు అధికోత్సాహం కలిగి ఉండునని చెప్పినను వినరు. కొన్ని దినముల యందు దానిని తాము అనుభవించినను మర్నాడు విశ్లత చిత్తులవుదురు. తీవ్రములైన నియమములు కలిగిన మతం ఎవరికి అక్కర్లేదు. యథేచ్ఛంగా ఉండవచ్చును అని చెప్పిన మతము సర్వజనులకు ఇష్టం. నీలాంకుడు ఇలా ఊహించి మ్లేచ్ఛుల దుర్గములను ముట్టడించుటకు పోవు వేళ ప్రతి సైనికుని యొక్కయు ప్రతి సైనాని యొక్క పుట్టపూర్వోత్తరములు తెలుసుకుని వారిలో ఈషత్తైనను మ్లేచ్ఛాభిమానం లేదని గుర్తించి వారితోడనే యుద్ధంలోకి పోచుండెను. 6 నెలలకు సరికి దేశమంతయు నిర్మ్లేచ్ఛమైను. నీలాంకుడు పొలిమేర గ్రామంలందు జనులకు మ్లేచ్ఛులతో సంబంధం పెట్టుకొనవలదు. వారు వేదమత దూషకులు. వారు దోచుకునేటి వారే కానీ వచ్చి ఇచ్చట ఇండ్లు కట్టుకుని సంసారములు చేసేటి వారు కారు. వారి దేశములలో మీరు కొంత ఆస్తిని సంపాదింపవలదు, చుట్టరికములు పెట్టుకొనవలదు. ఇటు రాజవిప్లవములు వచ్చినప్పుడు మీరు నష్టపడుదురు. ఇట్లా బహుప్రచారములు చేశాడు. వృద్ధులనే క్షత్రియులను, బ్రాహ్మణులను, వేద పురాణితిహాసంలో ఎందు శ్రద్ధ కలిగిన తదితర జాతులను, న్యాయస్తులని పేరు ప్రసిద్ధి పొందిన వారిని, వయసు మీరిన వారిని సమకూర్చి వారిని ఒక పరిషత్తుగా ఏర్పరిచి ప్రతి గ్రామం నందు యువకులను పోగు చేసి వారికి ఆయుధములు ఇచ్చి కట్టుదిట్టములు చేసి తన సేనతో పుష్కళావతి పురాభిముఖంగా నడుచుచుండెను. ఇక్కడ హిరణ్యాక్షుడు, నీలాంబరుడు తమ సైన్యములతో సింహపురి రాష్ట్రంలోకి బయలుదేరారు. 4 ఏండ్ల నుండి రాజ్యమునకు అర్హులు ఎవరైన విచారణలో హిరణ్యాక్షుని పేరే లేదు. నేడు కొత్తగా హిరణ్యాక్షుడు వచ్చాడు. రాజునకు తమ్ముని కొడుకు. ఆ తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు. కానీ హిరణ్యాక్షుని మేనమామలు పెంచుచుండ్రి. కానీ తొలుత హిరణ్యాక్షుని రాజు తన వద్దే ఉంచుకొని ఉంచినాడు. ఇది 18 ఏండ్ల కిందటి మాట. తమ్ముడు బతికి ఉండగా రాజునకు తమ్మునకు పడేది కాదు. అంచేత మేనమామలు హిరణ్యాక్షుని రాజు వద్ద ఉండనీయలేదు. తర్వాత రాజునకు హిరణ్యాక్షుని మీద ప్రేమ పెరిగినను హిరణ్యాక్షునకు పెద్ద తండ్రి మీద కంటే మేనమామల మీదనే ఎక్కువ ప్రేమ ఉంది. పుష్కళావతిపురంన రాజప్రసాదమునకు రాజబంధువుల గృహములకు మిక్కిలి దూరం. చూచువారులకు అది ఒక ఊరు, ఇది ఒక ఊరు అనవచ్చు. పండుగలు, పబ్బములు, ఉత్సవములు, వివాహములు మొదలైన వేళల యందు రాకపోకలు జరుగును. కానీ తక్కిన వేళల యందు వారికి వీరికి సంబంధం లేని అట్లే ఉండును. వారిని వీరిని కలుసుకున్నప్పుడు బంధుత్వ మర్యాద విజృంభమాణంగా ఉండును. అన్నగారు, తమ్ముడు గారు, బావగారు మొదలైన పిలుపుల్లోనూ స్వల్పమైన వ్యవహారములలోనూ క్రీడాదుల యందును వారి బంధుత్వం ఎంత చిక్కనయో వ్యవహారముల యందు అంత పల్చన. అన్ని రాజబంధువుల కుటుంబములు ఉన్నవి. ఒకదానికొకటి మనసుల్లో పొసగదు. ఒక రాజబంధువు కుమారుడు సేనాపతి అయితే తమ బిడ్డలను రాజు సేనాపతిని చేయలేదని తక్కిన వారికి కడుపుమంట. అది గొర్రు. ఇటు చిన్న మనసుల్లోని విరక్తములతోడనే వారి బంధుత్వములు వివాహాదుల యందు పైనుంచి చూచి వారికి పరమ సౌహార్దభూమిగా కనిపించును. ఇట్టి పరిస్థితుల్లో హిరణ్యాక్షుని ఎందుకు ఎన్నుకొన్నారో తెలియదు. నీలాంబరుడు 25 ఏండ్లవాడు. ఈ రాజకుమారులందరూ వయసు కలవారే. ఎవరికి వివాహం కాలేదు, తండ్రులు చేయలేదు. పెళ్లి కుమార్తెలు సిద్ధంగానే ఉన్నారు. వారికి పెండిండ్లు అయించో సంతానం కలిగించో రాజు దత్తత చేసుకొనడేమో అని భయం.
ఆ దత్తత ఎవరిని చేసుకున్న చూచి తర్వాత వివాహం చేసుకొనవచ్చును అందరూ ఆగారు. హిరణ్యాక్షుడు నీలాంబరణకు చిన్నవాడు. వారు బంధువులే. హిరణ్యాక్షునితో తమ్ముని వల్లనే మాట్లాడును. తన నీలాంకుల నడుమనున్న ముడి చాలక వీడొచ్చినాడు. నీలాంకుడు అన్నచో నీలాంబరణకు భయం లేదు. అతడు తన ముందు నిలవలేడు. ఎవరిని ఎన్నుకొనవలనన్న ప్రశ్నలో నీలాంకుడు లేడనియే నీలాంబరుడు నిశ్చయించుకున్నాడు. సింహపురి రాష్ట్రం మ్లేచ్చుల ఒత్తిడి తక్కువ. రాజు తన్నిచ్చడికి పంపించాడు. మరి 5,000 సైన్యం ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ ఒత్తిడి కలిగిన ఉత్తర జ్యోతిషంనకు తక్కువ సైన్యంతో నీలాంకుని పంపాడు. జరిగినచో నీలాంకునికి పరాభవము లెంచో మృత్యువు. ఇందులో దేన్నో వాచే రాజును మిహిరకుడు ఇలా చేశారు. ఇప్పుడు ఎన్నిక తన మధ్య హిరణ్యాక్షుడి మధ్య ఉన్నది. తమ్ముని కుమారుడు కనుక తాను తన తమ్ముని కొడుకు అన్యాయం చేయలేదని చూపించుటకు వీడిని తనతో కూడా పంపించాడు. అతనికి కూడా అవకాశం ఇచ్చితమే. అతడు సరిగా నిర్వహించుకోలేకపోయాను. అటివానికి రాజ్యం ఇచ్చుట ఎట్లు మొదలైన మాటలతో తన యందలి దోషమును తొలగించుకుంటకు రాజులా చేశాడు. ఇట్లా ఊహిస్తూ నీలాంబరుడు సింహపురి రాష్ట్రంకు పోయాడు. హిరణ్యాక్షుణ్ణి తన కింది వాణిగా చూస్తూ ఉన్నాడు. నీలాంబరుడు సింహపురి రాష్ట్రంకు పోయి మ్లేచ్చులు ఏర్పరచుకున్న దుర్గములను తెలుసుకున్నాడు. ఆ దుర్గములు ఉత్తర జ్యోతిష దుర్గముల కంటే బలిష్టములు. అచ్చటి మ్లేచ్ఛ సేనలు గడుసుమీరిన సేనలు. వారు మిక్కిలి క్రూరులు. సింహపురి రాష్ట్రము గాంధారం అంటుకొని ఉండును. ఉత్తర జ్యోతిషం కొంచెం ఎడముగా ఉండును. మ్లేచ్ఛులు భారతదేశంకు ప్రవేశించే పర్వత మార్గములు సూటిగా కటక సింహపురి రాష్ట్రములలోనికి ఉన్నాయి. ఇట్లు వచ్చిన వారు ఉత్తర జ్యోతిషం పోదురు. సింహపురి రాష్ట్రాధిపతి 4 ఏళ్ల కిందట మిహిరకుల్ని పరాక్రమణకు తట్టుకోలేక వాడి నియమములకు అంగీకరించిన వాడే. కానీ సహజంగా మ్లేచ్ఛాభిమాని. అచ్చట ప్రజల ఆచార విశ్వాసములకు మ్లేచ్ఛజనుల ఆచార విశ్వాసములకు చాలా సన్నిహితత్వం కలదు. నీలాంబరుడు పోయి రాజుతో మాట్లాడలేదు. ప్రజలను పరామర్శించలేదు. సింహపురి రాష్ట్ర సైన్యంను సాయం అడగలేదు. పోయి కొండల ఎందుకు గుడారంలో ఏర్పరచుకున్నాడు. మ్లేచ్ఛులతో యుద్ధం చేయనారంభించాడు. మిహిరకుడు నీలాంబరుడిని పంపినప్పుడు తన వెంట తెచ్చిన 1000 మంది కాశ్మీర ధానుష్కులను పంపెను. ఆ విలుకాండ్రులు లేంచో నీలాంబరుడు తన సర్వ ప్రయత్నం వ్యర్థమైందని తిరిగి ఇంటికి పోవలసి ఉండేది. వారు తమ అమ్ములతో దూరం నుండి దుర్గం మీద ఉన్నవారిని, రాళ్ళు పడదోయి వారిని, కత్తులు విసురువారిని యథేచ్ఛంగా సంహరింపసాగిరి. మ్లేచ్ఛులు విలుకాండ్ర ఎత్తుడికి విచ్చిపోయిరి. వారున్నచో దుర్గములలో ఉండవలేను, లేంచో కత్తెలు పోని విడి యుద్ధంలోకి రావలేను. ఆ కొండల మీదవి పేరుకు దుర్గములు కానీ వానికి పెద్ద ద్వారములు లేవు, కందకములు లేవు, ప్రాకారములు కూడా పేర్చిన రాళ్ళు. సింహపురి రాష్ట్రాధిపతి తనకు పట్టనట్టు ఊరుకున్నాడు. 6 నెలలు యుద్ధములు జరిగినాయి. మ్లేచ్ఛులకు ఆహార పదార్థములు పోకుండా చేయుటకు వీలు లేకుండా పోయిన సింహపురి రాష్ట్ర ప్రజలే వారికి వలసినన్ని సదుపాయములు కలిగించుచుండ్రి. నీలాంబరుని 10,000 సేన నాశనమైన. హిరణ్యాక్షుడు యుద్ధంలో మరణించెను. మ్లేచ్ఛులను యుద్ధమునందు 1000 మంది మడిసిరి. ఇరుపక్షములకు దుఃఖమాయను. నీలాంబరుని పరాక్రమం ముందు మ్లేచ్ఛులు నిలవలేకపోయిరి. అతడు గుర్రమెక్కి ఖడ్గమును పూని డాల్ను కూడా పూని 4,000 మంది మ్లేచ్ఛులలో చెరబడినను వాడిని మ్లేచ్ఛులు ఏం చేయలేకపోచుండ్రు. చివరకు ఇరుపక్షములను సంధి చేసుకుండ్రి. మ్లేచ్ఛులు దుర్గములను వదిలి రారాదు. తత్ప్రాంతములందలి గ్రామ వాటిక ప్రజలు దీనికి ఒప్పుకొండ్రి. అప్పుడు నీలాంబరుడు తన మిగిలిన సేనతో పుష్కలావతి నగరంకు వచ్చాను. సన్నగా నీలాంకుడు ఉత్తర జ్యోతిషంను నెరవేర్చిన కార్యసాఫల్యం తనకు తెలియచున్నను. తాను ఇంటికి వచ్చి వేళకు నీలాంకుడు ఉత్తర జ్యోతిషంలందు భద్రత నెలకొల్పి సుఖంగా సురక్షితంగా తన సేన చెక్కు చెదరకుండా ఇంటికి వచ్చినాడన్న వార్త నీలాంబరునకు ఎంతైనా ఈర్ష్యను కలిగించను. అతడు తన వార్త ఇట్లంచుండెను. ఉత్తర జ్యోతిషం నందుల కార్యం సులభమైంది. అచ్చటి మ్లేచ్ఛులు క్రూరులు కారు, సానబెట్టిన కత్తులు కారు. అచ్చటి కోటలు కావు. ఆడదాన్ని పంపించైనను అచ్చట గెలిచివచ్చును. నేను పలుసార్లు 100 కొలది మ్లేచ్ఛ వీరుల చేత చుట్టుకొనబడుతుంది. మరి ఇంకొకడు ఇంచో నెట్టుకొనలేడు.
వారు సంధి చేసుకునగా నా కత్తి యొక్క తీవ్రత కాగుకొనలేక చేసుకున్నారు. అందాక ఎందుకు, ఇప్పుడు నేను సంధి చేసుకుని వచ్చి తిని కదా, ఇప్పుడైనా సరే నీలాంకుని పోయి రమ్మనము, బతికి వచ్చనొచ్చు చాలును అని. హిరణ్యాక్షుడు చనిపోయాడు. రాజుకు ఒక ప్రశ్న తీరినట్లుండెను. అతడు నిజంగా రాజ్యమునకు వారసుడు. అతడు ఉండగా రాజు మరి ఒకనికి రాజ్యం ఇచ్చిన ప్రజలకు తృప్తిగా ఉండదు. ఇప్పుడు మిగిలినదిద్దరు. మళ్ళీ మంత్రి, పురోహిత, సేనాపతి, కళ్యాణవతి, మెహరకుల దర్పమల్లి సమావేశం జరిగిన. నీలాంకుడు నిస్సందేహంగా రాజకీయవేత్త, వ్యవహారదక్షుడు, కార్యసాధకుడు. నీలాంబరుడు వట్టి పరాక్రమవంతుడు, మహావీరుడు. నీలాంకుని కంటే నీలాంబరుడు దగ్గర బంధువు కనుక రాజ్యం నీలాంబరునికి ఇచ్చుటే న్యాయం. ఇట్లా నిర్ణయింపబడగా మెహరకుళ్ళు ఇలా అన్నాడు: వట్టి శౌర్య పరాక్రమములు కాలిబంటునందు ఉండవలను. రాజునకు ఉండవలసింది ప్రధానంగా రాజనీతి. రాజు యుద్ధం చేయనక్కర్లేదు. తన సైన్యమును పంపి తాను పైనుండి తన నీతి చేత ఎచ్చట ఎప్పుడు యుద్ధములు సాగింపవలేనో, ఎచ్చట శత్రువుని అదుమవలనో, వాడిని నెట్లు తురమవలనో తెలిసినవాడు రాజును మహాసేనాధిపతి అయి ఉండవలేను. నీలాంకుడు ప్రధానంగా నీతివాది. అతని పరాక్రమం మనకు తెలియదు. అతని పరాక్రమంను కూడా మనం పరీక్షించి రాజ్యం అతని ఆధీనం అందించో రాజ్యము సుభిక్షమగును, ప్రజలు సుఖపడదురు, శత్రువులు రాజ్యం వంక తేరిపారి చూడరు. మెహరకుళ్ళు ఇలా అంటే దర్పమల్లుడు తల ఊపాడు. అతని ఊహయు ఇట్టిదే. అప్పుడు గాంధార రాజ్య మహాసేనాపతి ఇలా అన్నాడు: నిజమే, అయినను ప్రజలకు పరాక్రమం తెలియను కానీ రాజనీతి తెలియదు. వారు నీలాంకుర్ని కోరరు, నీలాంబర్ని కోరదురు. ప్రజల చిత్తవృత్తి అట్టిది. తమకు అనవసరంగా ఉద్వేగం కలిగించు విషయముల యందు ఉత్సాహం చూపింతురు. శాంతిని నెరపవాణి యందు ప్రజలు రమించరు. చిత్తానందంను సమకూర్చి అంతఃకరణమునందు జొచ్చి తత్కాలంన ఇంద్రియములను ఉపసంహరింపజేయు మహాసంగీతమును ప్రజలు వినలేరు. తమకు ఉద్రేకం కలిగించు సామాన్య స్వరముల సంపుడితో కూడి సులభమైన లయ కలదే అసభ్యమై శృంగార వాసన లేను పండితుల యందు జనులు అధికంగా రమింతురు. అంచేత నీలాంబరిని రాజు చేయుటే ప్రజలకు ఇష్టంగా ఉండును అని. మంత్రి ఇలా అన్నాడు: నీలాంకుడు పరాక్రమవంతుడో కాడో మనకు తెలియదు. అతన్ని మనం ఒక కార్యం మీద పంపితమే. అతడు దాన్ని తన నీతి శక్తి చేత సాధించుకుని వచ్చినాడు. వాని పరాక్రమం ఎట్టిదని మనకు తెలియదు. దాన్ని పరీక్షింపుడు. అతడు పరాక్రమవంతుడని కూడా తెలిసించో సుఖంగా అతన్ని మహారాజు దత్తుడుగా స్వీకరింపవచ్చును. అనగా పరీక్ష చేయుట ఎట్లా అన్న ప్రశ్న వచ్చింది. కళ్యాణవతి ఇలా అంది: ఇద్దరి నడుమ తులాయుద్ధం ఏర్పరిచించో ఎవరది పరాక్రమవంతుడో తెలియను అని. రాజన్నాడు: నీలాంబరుడు నీలాంకుని వధించును అని. దర్పమల్లుడు అన్నాడు: కావచ్చు కానీ నిశ్చయంగా చెప్పలేము కదా అని. నీలాంకుడు అంగీకరింపకుంటే ఏం కావాలను అని మంత్రి అన్నాడు. సేనాపతి అన్నాడు: అప్పుడు ప్రశ్నే లేదు, నీలాంబరుడు రాజు అవుతాడు. నీలాంకునితో ఈ సంగతి చెప్పవలేను, రాజ్యం నందు ఇది తెలియవలేను, సర్వమంత్రులకు సర్వసేనానులకు ఇది విత్తం కావలేను అని. మర్నాడు రాజు పెద్ద సభ చేశాడు. ఈ సంగతి సర్వజనులకు విత్తం చేశాడు. మంత్రి ఇలా చెప్పాడు: మన రాజుగారికి పురుష సంతానం లేదు. కళ్యాణవతి దేవి గారి యొక్క భర్తకు రాజ్యం ఇవ్వలేనని రాజుగారు కోర్రి. మన అల్లుడు గారైన కాశ్మీరాధిపతులు తమకి రాజ్యం వల్దన్రి. మొన్న సింహపురి రాష్ట్రంకు మ్లేచ్చుల ఒత్తిడి అదుముటకు నీలాంబరునితో హిరణ్యాక్షుడు పంపబడిన. హిరణ్యాక్షుడు రాజుగారికి తమ్ముని కొడుకు. ఆయన తన బలపరాక్రమములు నేర్పి ప్రసిద్ధుడై వచ్చించో మహారాజు గారు అతన్ని దత్తుడుగా స్వీకరింపనించిరి. దైవ దుర్విపాకంన అన్యథా జరిగిన. ఇప్పుడు నీలాంబర్లు ఇద్దరున్నారు. నీలాంకుడు మహారాజనీతివేత్త. రాజనీతివేత్తలైన మహాపండితులందరూ ఈ నిర్ణయం చేసిరి. దానికి సాక్ష్యంగా నీలాంకుడు ఉత్తర జ్యోతిష్ రాజ్యములందు నీతిని ప్రదర్శించి కార్యం సానుకూలపరుచుకుని వచ్చెను. నీలాంబరుడు పరాక్రమశాలి, శౌర్యవంతుడు. 1000 మంది శత్రు సైన్యం నందైనను అప్రతిహతంగా సంచరింపగలవాడు. ఇద్దరు సమాన స్కందంలో ఉన్నారు. నీలాంకుడంతటి రాజనీతివేత్త, యుద్ధ నీతివేత్త నీలాంబరుడు కాదు. నీలాంబరుడంతటి పరాక్రమవంతుడు నీలాంకుడు అవునో కాదో తెలియదు. మహారాజు గారు దత్తుడుగా స్వీకరించుట ఈ సమస్య మీద నిల్చుంది. వారిద్దరూ కత్తియుద్ధం చేసించో ఎవరో ఒకరు అధిక పరాక్రమవంతులను నిర్ణయింపబడించో వారు రాజులగుదురు.
ఈ సమస్య పరిష్కారం జరగవలేను. వారిద్దరు దీనికి అంగీకరించించో రాజ్యంనకు పెద్ద సమస్య తీరిపోవును అని అన్నాడు. అనగా నీలాంబరుడు లేచి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నీలాంకుడు లేవలేదు. బంధువులు అతన్ని ప్రోత్సహించారు. అతడు లేచి నిల్చుండి ఇలా అన్నాడు: రాజ్యసభాకర్తలకు నమస్కారం. నాకు రాజ్యం అక్కర్లేదు. మీరు ఇచ్చించవలదంట కాదు. నాకంటే నీలాంబరుడు రాజుగారికి దగ్గర బంధువు. ఈ ప్రశ్న లేకుండా హిరణ్యాక్షుని దత్తత చేసుకొనొచ్చో బాగా ఉండేది. అది న్యాయము. హిరణ్యాక్షుడు కుర్రవాడు. కాలక్రమంలో అతడు పరాక్రమవంతుడును నీతివంతుడును అయ్యేవాడు. నీలాంబరుడు రాజయించో నేను అతన్ని సేవింతును, రాజద్రోహం చేయను. నన్ను అడిగించో రాజునకు కలిగేది సర్వక్లిష్ట సమస్యలందు నాకు తెలిసిన హితం ఉపదేశింతును. అనగా నీలాంబరుడు ఇలా అన్నాడు: నాకు నీ నీతి అక్కర్లేదు. చేతనైతే నాతో యుద్ధం చేయి. నీకు ఈ రాజ్యం అక్కర్లేదన్నావు. ఆ మాట బాగా ఉంది. తక్కిందంతయో అప్రస్తుత ప్రసంగము అని. నీలాంకుడు అన్నాడు: నేను బంధుత్వంను పురస్కరించుకుని, రాజవంశంను పురస్కరించుకుని, రాజ్య పాలన భద్రతను పురస్కరించుకొని చెప్తాను కానీ అహంకారం చేత కాదు అని. నేను నీలాంబరుడి ముందు నిలవలేను, నేను యుద్ధమాడను అని ఒక్క మాట చెప్పించు సరిపోయేది అని నీలాంబరుడు అన్నాడు. దానికి నీలాంకుడు అన్నాడు: నేను నీతో ఒకసారి అయినా యుద్ధమాడి ఓడిపోయినా కదా, అలా చెప్పవలను. ఇద్దరము రాజవంశీయులము, ఇద్దరము యుద్ధ విద్య నేర్చిన వారమే. ఒక విద్య ఇద్దరు నెరవచ్చును. ఎవరు నేర్చిన విద్య ఎట్లా ప్రకాశించును ప్రయోగం చేత కానీ తెలియదు అని. ఆనాటి సభ దాంతో అయిపోయింది. సమస్యగానే ఉంది. మళ్ళా 3 దినముల తర్వాత అంతటి సభయు సమావేశపెట్టబడిన. సభలో సేనాపతి నీలాంకుడితో ఇలా అన్నాడు: అయ్యా నీలాంక, ఆనాడు మహారాజు సభను ఆపివేసను. మీకు 4 దినముల వ్యవధి ఇచ్చుటకు అట్లా చేశాను. ప్రభువులు దత్తత చేసుకుంటకు పరాక్రమవంతుడు నీతివంతుడు అయిన వాడించో ఇష్టపడుచున్నారు. అలా కుదరించో వాడినో వీడినో స్వీకరించరు. విడిచి చెప్పించో నీలాంబరుడు మీ వంటి నీతిమంతుడు కాదని రాజ్యసభ యొక్క అభిప్రాయంగా ఉన్నది. తమరు నీలాంబరుని వంటి పరాక్రమవంతులు కూడా అయినచో చాటు లేకుండా చెప్పుటకు ఆజ్ఞ అయినది. రాజ్యం యొక్క భద్రత కొరకు మేము స్వీకరింపవలనని ఉన్నది. రాజుగారికి రాజు కాబోవాడు ముఖ్యంగా పరాక్రమవంతుడు కావాలను. అతడి నీతివేత్త అగుట మిక్కిలి ఇష్టము. మీరు నీలాంబరునితో ద్వంద్వ యుద్ధం చేయుటకు అంగీకరించో దానివలన విషయం నిర్ణయించుకొనవచ్చును. అంగీకరింపవలైనని రాజ్యసభ నాముఖముగా మేము అభ్యర్థించుచున్నది అని అన్నాడు. అప్పుడు నీలాంకుడు లేచి నిల్చుండి ఇలా అన్నాడు: ఆర్య, సుక్షత్రుని పరాక్రమము 2 విధములుగా ఉంటును. ద్వంద్వ యుద్ధంలోని నేర్పు వేరు, 1000 మంది శత్రువులు చుట్టుముట్టినప్పటి పరాక్రమ ప్రదర్శన లక్షణం వేరు. రెండవ దాని యందు నీలాంబరుడు నిష్ణాత అన్న విషయం సింహపురిలో తేలింది. నేను దుమ్యుద్ధం చేయలేను. ఇప్పుడు ఒకవేళ నీలాంబరునితో యుద్ధం చేసించో గెలిచించో ద్వంద్వ యుద్ధ విశారదుడనగును అగుదును. ఈ ఎన్నిక ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మహాయోధుడైన కాశ్మీర రాజ్యాధిపతి మామగారి నేల ఎందలి మర్యాద చేత ఇన్నాళ్ళు ఇచ్చుట ఉన్నారు. నేను ఒక్కటి మనవి చేయుచున్నాను. నాకు కొంత సైన్యం ఇచ్చి సింహపురి రాష్ట్రంలోకి పంపుడు. మ్లేచ్ఛలతోడి సంధిమాని వారిని కొండల అవతలకు తోలి నీతిని ఉపయోగించకుండా దొమ్మి యుద్ధంలో నీలాంబరుని వల్లనే వందలాది సైనికుల నడుమ విహారం చేయగలిగించో. ఈ 2 శక్తులలో ఆయన గల ఒక శక్తి నా ఎందుకు కూడా కలదని స్థిరపడిన తర్వాత ద్వంద్వ యుద్ధం చేయలేను. ఈ 2 యందు నేను ఉత్తీర్ణుడైనచో అప్పుడు అతను వంటి పరాక్రమవంతుడు నగ్గును. నేను అభ్యర్థించే దాంట్లో ఒక క్లేశం ఉన్నది. సింహపురి రాష్ట్ర గత మ్లేచ్ఛ వ్యవహారము నీతి చేత ఖడ్గం చేత 2 చేత పరిపాలింపబడవలసిందే. ఆ రాష్ట్రపతి మ్లేచ్ఛాభిమాని. కొండలను అంటుకొని ఉన్న ఊళ్ళన్నీ మ్లేచ్ఛాభిమానం కలవి. 5 ఏండ్ల కింద కాశ్మీరాధిపతి చేసిన నియమములు అక్కడ చెదిరిపోయి ఉన్నవి. నేను పోయి దుర్గస్తులైన మ్లేచ్ఛులను తాకుదును. వెనక నుండి రాష్ట్రపతి రహస్యంగా వారికి సహాయం చేయుచుండును. ప్రజలందరూ వారికి సహాయపడుదురు. నేను ఈ కట్టుదిట్టం చేయకుండా అచ్చటికి వట్టి యుద్ధం నాకు పోచుంటున్నానుగా కొరువుతో తలగొక్కొంచుంటున్నానని అర్థం. నన్ను మీరు పంపించో నేను నిశ్చయంగా తిరిగి రాను. ఆ పరీక్ష లేకుండా ఈ పరీక్షకు అర్థం లేదు అన్నాడు. మెహర్కుల్డ్ అన్నాడప్పుడు: ఒయ్యి నీలాంక, ఎవడు రాజగునో పొరుగు రాష్ట్రమందలి భద్రత వాడు చూసుకొనవలేను. రాజు
దొమ్మి యుద్ధంలో సిద్ధహస్తుడై ఉండనక్కర్లేదు. తమ రాజును వారి సేనలు ఎప్పుడూ రక్షించుతూనే ఉండరు. ఎప్పుడైనా ఏకాకిగా తీవ్ర లక్షణములు కలిగిన శత్రువీరునితో ఒంటరిగా తలపడవలసిన అవసరం వచ్చించో రాజు తన ఆత్మరక్షణం తాను చేసుకొనగలవాడై ఉండవలను. మాకు కావలసింది నువ్వు నీలాంబరునితో ద్వంద్వ యుద్ధం ఆడవలేయుట. నీవు అంగీకరింతువా? దానికి నీలాంకుడు, నాకు అభ్యంతరం లేదు. ఇది నాకు రాజ్యమందలి ఆశ కాదు, నేను వీరుడను కాదు అన్న అపప్రతను నేను అంగీకరింపవలసి వచ్చుచున్నది అని. నీలాంబరుడు అన్నాడు, ఆ అపప్రత నీకెట్లానూ తప్పదు అని. ఒక అపప్రత వచ్చిన తర్వాత బతుకుటే ఎందుకు అని నీలాంకుడు అన్నాడు. నేను నీతిమంతుడిని కానన్న అపప్రత కలిగి కూడా బతికి ఉన్నానని ఆక్షేపించుచుంటివా అని నీలాంబరుడు అంటే, నా విషయం నేను చెప్పుకున్నాను అని నీలాంకుడు అన్నాడు. నిన్ను త్రుటిలో సంహరింతును అని నీలాంబరుడు అంటే, నేను అలాగే అనుకుంటున్నాను అని నీలాంకుడు అన్నాడు. ఆయనచో చచ్చుటకు సిద్ధంగా ఉన్నావు అన్నమాట అని నీలాంబరుడు అంటే, నీలాంకుడు నవ్వాడు. సగం మందికి అతని నవ్వు యొక్క అర్థం తెలిసాను. రాజ్యసభలోని వారందరూ నీలాంబరుడు నీతి ఎరగనివాడే కాదు, వాక్యార్థ సమన్వయం కూడా చేసుకొనలేనివాడని తెలిసింది. కొంతసేపటికి మెహరకుల్డు లేచి, కత్తి యుద్ధం మర్నాడు సాయంత్రం జరుగునని, ఇద్దరినీ సిద్ధంగా ఉండుడని చెప్పాను. మర్నాడు పొద్దువాటారుబో వేళ మహాసైన్యం అంతయు ఒకవైపున, రాజాధికారులు రాజబంధువులు ఒకవైపున, ప్రజలందరూ ఒకవైపున, మూడు వైపులా మూగి ఉండగా కొందరు ఆసనముల మీద కూర్చుండి, వెనకటి వారు మరికొన్ని ఆసనముల మీద నిల్చుండి, జనులు వృక్షంలో ఎక్కి అచ్చట ఎత్తుగా ఉన్న అచ్చట జనులు మూగి ప్రాంగుఖంగా రాజాసనం తీర్చబడి ఆ ఆసనము కలంకుల రాజ్యసభా సభ్యులు కూర్చుండగా 100 గజముల చతురస్రమైన నడిమి స్థలము ద్వంద్వయుద్ధమునకు ఏర్పాటు చేయబడి ఉన్న దానిలో 2 వైపుల నుండి నీలాంబర్లు ప్రవేశించారు. ఇద్దరు గుర్రములపై ఉన్నారు. ఇద్దరికి డాళ్ళు కలవు. ఇద్దరి వద్ద ఖడ్గములున్నవి, కటార్లున్నవి. ఇద్దరును ధనుష్పాండ్లై ఉన్నారు. ఇద్దరి గుర్రములు 2 మెరుపులు ఒరుసుకున్నట్టు కలుసుకున్నాయి. కత్తులతో డాలులతో పొడుచుకొని దెబ్బలు ఆపుకున్నారు. 10 నిమిషములైన తర్వాత మధ్యవర్తి యొక్క గంటా నినాదం వలన విడిపడవలేను. నీలాంకుడు కత్తి విసురుట ఆపి వెనక్కు తగ్గుచుండగా నీలాంబరుడు అతని మీదకి దుంకాడు. మధ్యవర్తి గంటా నినాదం తీవ్రంగా చేస్తే అప్పుడు నీలాంబరుడు వెనక్కి తగ్గాడు. కొంతసేపటికి మళ్ళా ఇద్దరు కలుసుకున్నారు. నీలాంకుడు మధ్యవర్తితో ఈలోగా మాట్లాడాడు. ఎవరి గెలుపో ఒకరి గెలుపు నిర్ణయింపబడేదాకా గంటా నినాదం చేయవలదు అన్నాడు. అతడు పోయి రాజ్యసభలో నివేదించాడు. సభ అంగీకరించింది. వీళ్ళిద్దరూ మళ్ళా కలుసుకున్నారు. ఆ యుద్ధం ఎంతసేపు జరిగిందో తెలీదు. ఎవరికీ కాలం గడుచుచున్నట్టు లేదు. కొంతసేపటికి నీలాంకుని డాలు చిన్న భిన్నమై నేల పడిపోయింది. అతని చేతికి ఇంకొక డాలు ఇచ్చుటకు తత్కక్షీయుడొక్కడు పోవుచుండగా నీలాంబరుని పక్షం వారు అభ్యంతరం పెట్టారు. ఆ యుద్ధంలో ఒక్క సంగతి అందరికి కూడా తెలిసింది, నీలాంకునికి కూడా తెలిసింది. నీలాంబరుడు సర్వదా తనను సంహరించుటకే ప్రయత్నించుచున్నాడు. తాను తన్ను రక్షించుటకును నీలాంబరుని నిరాయుధుని చేయుటకును ప్రయత్నించుచున్నాడు. అంచేత తన డాలు తునిగిపోయింది. తాను నీలాంబరుని వధించించో సన్నిహిత రాజబంధువుల్లో చాలామంది తనకు విరోధులవుతారు. నీలాంబరుడు గెలిస్తే అతడు తన రాజ్యం నందు ఉండనీయుడు. నీలాంకుడు విచిత్రంగా నీలాంబరుని గుర్రం ముట్టను నరికాడు. అది పడిపోయింది. నీలాంబరుడు నేల వాలాడు. అతడు లేచాడు. వేరే గుర్రం వచ్చింది. నీలాంకుడు కాదనలేదు. నీలాంబరుడు గుర్రం నెక్కలేదు. నీలాంకుడినే గుర్రంను దిగమన్నాడు. నీలాంకుడు గుర్రం దిగాడు. మళ్ళీ యుద్ధం ఆరంభించారు. గడియలో నీలాంబరుని డాలు ముక్కలైపోయింది. నీలాంబరుని కవచం ఎక్కడికక్కడ తెగిపోయింది. ధనస్సు విరిగిపోయింది. ఖడ్గము పిడిదాకా విరిగిపోయింది. అతడు ఒక్క చొరకత్తితో నీలాంకుడిని ఎదిరించాడు. నీలాంకుడి ఎడం ఎలా చూశాడో, ఎప్పుడు నీలాంబరుని ధనుస్సు మోకాట వంచాడో, ఎప్పుడు అమ్మ పరిగించాడో దక్షిణ బాహువు తెగిపోయింది. నీలాంబరుడు ఎడం చేత్తో చురకత్తిపోని బయలుదేరాడు. గంటా నినాదం అతడు లెక్క చేయలేదు. 200 మంది రాజపుత్రులు నీలాంకుడి మీదకి దూకారు. ఇతడు గుర్రం ఎక్కి వారిని అందరినీ చెల్లా చెదురు చేశాడు. సైన్యములు వచ్చి శాంతిని నెలకొల్పాయి. నీలాంకుడి విజయం అయిపోయిన మర్నాడు మేరకుల్డు
తన రాణితో తన సేనతో కాశ్మీరంకు వెళ్ళిపోయాడు. కాశ్మీరం నుండి ఏదో వార్త వచ్చింది, వెంటనే వెళ్ళాల్సి వచ్చినట్టు కనిపించింది. మామగారు వద్దనలేదు, అంతా సిద్ధమైంది. నీలాంకుడిని దత్తత చేసుకొనవలను, వానికి పట్టాభిషేకం చేయవలేను. ఇట్టి స్థితిలో మెహర్కుల్డ్ వెళ్ళిపోయాడు. అతడు పోయిన తర్వాత గాంధార రాజ్యలక్ష్మి పులివలే బోన్లో ఉండి వెలువడి గోతులో పడ్డట్టయింది. నీలాంబరుని బాహువును ఖండించగా నీలాంకుడిని వధించకపోయిన 200 మంది రాజపుత్రులు చెల్లాచెదురైరు కానీ బంధితులు కాలేదు. నీలాంకుడకు భద్రత లేకపోయింది. అటు ఇటు నీలాంబరుని చేత వధింపబడనూ లేదు. పుష్కలావతిపురము సర్వము కిందు మీద అవుతోంది. నీలాంబరుడు మంచం మీద ఉన్నాడు. అతని చేయి నెమ్మదించినను వికలాంగుడొకటి చేత రాజ్యార్హత లేనివాడుగా చేయబడిను. రాజును, మంత్రి, పురోహిత, సేనాపతులు నీలాంకుడిని రాజు చేయవచ్చు, కానీ మెహర్కుల్డ్ లేకుండా వారు ఆ పని చేయటికి ఇష్టం లేని వారేరి. మెహర్కుల్డ్ తనకి రాజ్యం వద్దన్నమాట నిజమే. తొలుత అలా అన్నాడు. ఇప్పుడు అతని మనసు మారినేమో. లెంచో పట్టాభిషేకం చేసే వెళ్ళాడు వాడు కదా. కాశ్మీరం నందు జరిగిన సన్నివేశం కూడా ముభావం వహించి ఊరకుండవలసిందిగా కనిపింపలేదు. నిష్కరుణిని కొన్ని చేతలకు ప్రజలు ఆగ్రహపడజొచ్చిరి. కొందరు బ్రాహ్మణులు నిరాహార దీక్ష రాజసౌధం ముందు ప్రారంభించిన వార్త వచ్చింది. మెహర్కుల్డ్ తన 25,000 సైన్యంతో పోయినంతనే విచారించను. బ్రాహ్మణుల నిరాహార దీక్ష సవ్యమైందిగా లేదు. నిష్కరుణుడు సేనాపతిగా ఉండుటకు అర్హుడు కాడని, వాడు క్రూరుడని, వాడిని తొలగింపవలగినని వారు నిరాహార దీక్ష అవలంబించిరి. సరే, ఇక్కడికి ఈనాటి కథనము నిలిపివేస్తున్నానండి. మరి మిగిలిన కథ వచ్చే వారము చెప్తాను. అంటే మెహర్కుల్డ్ 8వ భాగంను మీకు చెప్తాను. మరి ఈ మెహర్కుల్డ్ రాజును సెలెక్ట్ చేయకోకుండా వెళ్ళిపోయాడు. నీలాంకుడు రాజు అవుతాడా కాడా? నీలాంబరునికైతే రాజ్యార్హత పోయింది. అతని బాహువు వధింపబడింది, బాహువు తెగిపోయింది. కాబట్టి అతను వికలాంగుడయ్యాడు కనుక అతడు రాజుగా పనికిరాడు. ఇలా డోలాయమాన పరిస్థితిలో పుష్కలావతి నగరం ఉంది, గాంధార రాజ్యం ఉంది. ఇక్కడ కాశ్మీర రాజ్యంలో బ్రాహ్మణులు నిరాహార దీక్ష చేస్తున్నారు. నిష్కరుణుడు అతను చాలా హింసిస్తున్నాడు, చాలా క్రూరుడయ్యాడు. అతన్ని సేనాపతిగా ఉండుటకు అర్హుడు కాడు, వాడిని తొలగించాలని వారి నిరాహార దీక్ష అవలంబించారు. మెహర్కుల్డ్కి ఆ నిష్కరుణుడు అంటే చాలా స్నేహము. నిష్కరుణుడు తన వంటి క్రూరుడు కాబట్టి అతన్ని అక్కడ సైన్యాధ్యక్షుడిగా, సేనాపతిగా ఉంచి వచ్చినాడు. మళ్ళీ మెహర్కుల్డ్ ఎలా ఒప్పుకోగలడు అతన్ని తొలగించడానికి? సరే, మరి ఏమవుతుందో వచ్చే వారం కథలో చూద్దాం. సరేనా? అంతవరకు వేచి ఉండండి. మిగిలిన కథ వచ్చే వారము మెహర్కుల్డ్ 8వ భాగంలో వినిపిస్తాను. సరే, పోతే నా కథనము మీకు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. నేను ఇంత కష్టపడుతున్నాను, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు సబ్స్క్రిప్షన్స్ పెంచవచ్చు కదా. నేనేమి మరీ అతిగా అడగడం లేదు కదా. సరేనా? కాబట్టి వినండి. మీకు ఒక్కటైతే నేను వాగ్దానం చేస్తున్నాను. వచ్చే వారం అంటే 8వ భాగము కథనము మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. అదేదో ఇప్పుడే నేను చేయను, అది సస్పెన్స్ సుమా. సరేనా? మరి మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే శివరాత్రికి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రిలీజ్ చేద్దామనుకుంటున్నాను. అంతవరకు సెలవు. ఉండనా మరి? బై బాయ్.